సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించి యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ప్రతి ఒక్కరూ మీరున్న స్థలాల్లో తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు మేము తెలియజేస్తూ ఉన్నాం. గొప్ప దినాల్లో మీరు మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నందుకు, క్షేమంగా ఈ యొక్క క్రొత్త సంవత్సరంలోనికి నడిపించినందుకు, ఇంతవరకు మా పట్ల చూపిన కృప తండ్రి, నేను శ్రద్ధ తండ్రి, మీ పోషణ, మీ సంరక్షణకే మీకు వందనాలు. వాటన్నిటికి మించి గొప్ప రక్షణ, అందులో ఇంకా కొనసాగటానికి మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రత్యేకమైన శ్రద్ధకు, సహాయానికి వందనాలు తెలియజేస్తున్నా. ప్రభా, లేఖనాల్లోనికి వెళ్తున్నా, మాతో మాట్లాడండి ప్రభు. నేను యోగ్యమైన మనసుతో, శ్రేష్టమైన తీర్మానంతో ప్రభు బలలో పాలు పంచుకొని తిరిగి వెళ్ళటానికి సహాయం చేయమని క్రీస్తు పేరట ఈ కృతజ్ఞతలు మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. మరియు ఈ నెల జనవరి శుభాకాంక్షలు కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరానికి కావలసినటువంటి మినిస్ట్రీకి అవసరమైనటువంటి ప్రత్యేకమైన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు కృప చూపించారు. జీవితంలో మనం అనేక సార్లు క్రొత్త తీర్మానాలు చేస్తాం, ముఖ్యంగా క్రొత్త సంవత్సరం అప్పుడు. వాటిని రెజల్యూషన్స్ అంటాం. కేవలం న్యూ ఇయరే కాకుండా బర్త్డే అప్పుడు కూడా కొంతమంది రెజల్యూషన్స్ తీసుకుంటారు. వీటి గురించి కొంతమంది ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తీసుకుంటారు కానీ దాన్ని పాటించరు అని. నేను అడుగుతాను, పాటించిన సంగతి పక్కన పెట్టండి, అసలు తీసుకోవటం మంచిదా కాదా? మంచిది. కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా భూతద్దంలో చూసి విమర్శనాత్మకంగా మాట్లాడద్దు. కాకపోతే ఏంటంటే, భారతీయులే కాదు, మనుషులందరికీ ఉన్నటువంటి బలహీనత, క్రొత్త సంవత్సరంలో తీసుకుంటారు కానీ దాన్ని చివరి వరకు కొనసాగించరు. అలాగే మన పూర్వీకులు చెప్పారు, బైబిల్ కూడా చెప్తుంది, ఆరంభం కన్నా చెప్పండి ముగింపు, ప్రారంభం కన్నా ముగింపు ముఖ్యం. అంతేకాదు, నువ్వు ఎలా స్టార్ట్ చేసావు కాదు, చెప్పండి ఎలా ముగించావు కూడా చాలా ప్రాముఖ్యం. అయితే తీసుకున్న తీర్మానాల్ని రాసుకోవాలి. మామూలుగా వినటం కన్నా, మామూలుగా అనుకోవటం కన్నా
విన్నది అనుకున్నది పేపర్ మీద పెట్టినప్పుడు మిగిలిన వాళ్ళకన్నా 37% వీళ్ళకి పేపర్ మీద పెట్టిన వాళ్ళకి గుర్తుంటుందంట. అందుకనే మీరు డెఫినెట్గా మీరు ఏదనుకుంటున్నారు ఈ సంవత్సరం దాన్ని మీరు మైండ్లో అనుకోవటమే కాదు, నేను చెబుతున్నప్పుడు వినటమే కాదు, మీరు అనుకుంటున్న దాన్ని డెఫినెట్గా మీ బుక్లోనో మీ డైరీలోనో తప్పకుండా వీలైతే మీరు తరచూ కనిపించే ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఎక్కడ మీరు తరచూ కనిపించే ప్లేస్, అక్కడే తచ్చాడుతుంటారు కదా, ఎక్కడ మిర్రర్కి, దానికి కూడా మీరు స్టిక్ చేసుకోవటానికి ప్రయత్నించండి. మంచి అలవాటు. అయితే చాలామంది తీర్మానం తీసుకుంటున్నారు కానీ ఆ తీర్మానంలో కొనసాగట్లా. అందుకనే వాళ్ళ యొక్క లైఫ్ అంత డిసిప్లిన్గా ఉండట్లా. స్పిరిచువల్గా డెఫినెట్గా మనము అంటే మనల్ని చూస్తున్న వాళ్ళకి, మనల్ని గమనిస్తున్న వాళ్ళకి మన లైఫ్ చాలా డిసిప్లిన్డ్గా కనిపించాలి. రాత్రి చాలామంది అటెండ్ అయ్యారు ఆల్ నైట్కి. ఒకవేళ మీరు మిస్ అయితే నిజంగా సో సాడ్. తెలిసిన మాటలే కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రజెంటేషన్ జరిగింది. ఈ సంవత్సరం డెఫినెట్గా ర్యాపిడ్గా మినిస్ట్రీ ఎక్స్పాండ్ అవ్వాలని, అందుకు నేను తీసుకున్న రెజల్యూషన్స్లో, సంఘానికి నేను చెప్పిన రెజల్యూషన్స్లో అవన్నీ కూడా తెలుగులో, ఇంగ్లీష్లో రైమింగ్ రాలేదు, తెలుగులో రైమింగ్ సెట్ చేసుకున్నాను నేను. సో మన సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి అని అంటే ఎడిఫికేషన్ అవసరం అన్నాను. ఎడిఫికేషన్ అనే వర్డ్ స్పిరిచువల్ వర్డ్. అది దానికి మామూలుగా డిక్షనరీ ప్రకారం మనం చూస్తే 3 సినోనిమ్స్ ఉన్నాయి. ఒకటి సవరణ, కరెక్షన్. రెండవది అమరిక, సిస్టమాటిక్గా అంటే సర్దుకోవటం. అండ్ మూడవది మెరుగుపరచబడ్డం, అంటే కొంచెం మంచిగా చెప్పాలంటే మెచ్యూర్డ్, పరిపక్వత. సో సంఘము వర్ధిల్లాలి అని అంటే ఆ రెజల్యూషన్ ఏంటో తెలుసా? ఎడిఫికేషన్లోకి రావాలి, సవరణ చేయబడాలి, కరెక్షన్ చేయబడాలి. వాక్యం నేను చెప్పేటప్పుడు, నేను గద్దించేటప్పుడు మీరు దాన్ని స్వీకరించాలి. మీ లైఫ్ని, మీ స్పిరిచువల్ లైఫ్ని సిస్టమాటిక్గా అడ్జస్ట్ చేసుకోవాలి, అమరిక. అండ్ మెరుగుపరచబడాలి. సో అందుకని నేనేమన్నాను అంటే దానికి తెలుగులో ఉన్నటువంటి వర్డే తీసుకున్నాను. అదేంటంటే సవరణ. రెండోది సహవాసం. ఇవన్నీ రెజల్యూషన్స్ మినిస్ట్రీ పరంగా. మినిస్ట్రీలో అంటే చర్చ్లో కలిసి రావటమే కాదు, కలిసి ఉండటం కూడా చాలా ప్రాముఖ్యం. కలిసి వస్తూ ఉంటారు చాలామంది. కలిసి రావడం అంటే మీరందరూ ఒకే జంక్షన్ దగ్గర కలుసుకొని అక్కడి నుంచి రావడం కదా నా ఉద్దేశం. అంటే ఇక్కడికి రావటం, కలిసి రావటం. కానీ కలిసి ఉండటం, మీరు అనుకుంటున్నారు మేమందరం ఇప్పుడు కలిసే ఉన్నాం కదా. నో. మన యొక్క చెప్పండి మనస్పర్ధలు లేకుండా ఉండవు, కానీ వాటిని క్యారీ చేయకూడదు, వాటిని విడిచిపెట్టేసేయాలి. మనం గ్యాదర్ అవుతున్న ప్రతిసారి గాడ్స్ యొక్క ప్రెజెన్స్ మన మధ్య ఉన్నది అనేటువంటి స్పృహలో మనం ఉండాలి. అలాంటప్పుడు అసలు మనస్పర్ధలు అన్నవి ఎక్కడ కూడా మనలో కూడదు. సహవాసం గురించి 2 మాటలు చెప్పాను. సవరణ అన్నటువంటిది వాక్యం ద్వారా జరగాలి అన్నాను. రెండవది సహవాసం, ఫెలోషిప్. అండ్ మూడవది ఇవాంజలిజం, స్వార్థీకరణ. స్వార్థీకరణ 2 రకాలుగా జరగాలి. ఒకటి పర్సనల్ ఎవాంజలిజం, రెండవది పబ్లిక్ ఎవాంజలిజం. ఈ రెండిట్లో హైలీ ఇంపాక్టెడ్ పర్సనల్ ఎవాంజలిజం. యేసు ప్రభు సమూహాల మధ్య ఉండి ప్రజలను రక్షించుకున్నది కన్నా సమూహాల మధ్య ఉన్నప్పుడు హీలింగ్స్ జరిగాయి. కానీ పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ చివరికి వాళ్ళు సాక్షులుగా మారిపోయారు, సాధనాలుగా మారిపోయారు. వాళ్ళు అనేక మంది అపోస్తులుగా మారారు, శిష్యులుగా మారారు. సో ఈ సంవత్సరం మీరు కూడా రెజల్యూషన్ తీసుకోండి. అదేంటంటే తప్పకుండా నిశ్చయంగా మీరు ఎవాంజలిజం చేయాలి. మీరు నివసిస్తున్న ప్రాంతం, పనిచేస్తున్న ప్రాంతం, చదువుతుంటున్నటువంటి ప్రాంతము దగ్గర మీరు సువార్తీకరణ చేయాలి. సువార్త చేసేటప్పుడు నీ సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. నీ సాక్ష్యం సరిగ్గా లేకుండా సువార్తీకరణ అనేది ఏదో క్రేజీగా నువ్వు చేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు.
సో ఇది ఈ సంవత్సరము మనం ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవ్వాలి అని అనుకునేటప్పుడు తీసుకుంటే నిర్ణయాలు. ఒకటి చెప్పండి, సవరణ, చర్చ్ ఎడిఫికేషన్. రెండవది ఏంటంటున్నాను, ఫెలోషిప్, సహవాసం. మూడోది ఏమన్నాను, స్వార్థీకరణ, ఎవాంజలిజం. నాలుగవది ఏంటంటే అది సర్వీస్, లేకపోతే సేవ, లేకపోతే సహాయం. నువ్వు వ్యక్తిగతంగా చేయి, అండ్ మనం కలిసి కూడా చేద్దాం, ఇతరులకి సహాయం చేద్దాం. విత్ ఇన్ ద చర్చ్ సహాయం చేయండి, అవుట్ సైడ్ చర్చ్ కూడా నీడీ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సహాయం చేద్దాం మనం. సో చెప్పండి, సహాయం. ఇవన్నీ కూడా అపోస్తుల కార్యాల్లో స్టార్టింగ్ అధ్యాయాలను బేస్ చేసుకొని మాట్లాడినటువంటి అంశం. అండ్ 5వ మాట చెప్పాను, అది ఈ సంవత్సరం జరగాలి. దానికి టెక్నాలజీ అని ఇంగ్లీష్ పేరు పెడితే తెలుగులో సాంకేతికత. ర్యాపిడ్గా వాక్యం, బైబిల్లో మనం చదువుతాము, వాక్యము ప్రభలేను. ఎంతగా ప్రభలేను అనే వర్డ్ మెల్లగా వెళ్ళింది కాదు, చాలా ఫాస్ట్గా వెళ్ళింది, ఫైర్ లాగా, ఫ్లేమ్ లాగా. అలాగ వెళ్ళడానికి చెప్పండి, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటంటే టెక్నాలజీ. అలాగే ఈరోజు వ్యక్తిగతంగా కూడా కొన్ని తీర్మానాలు మీరు కూడా తీసుకోండి. ఈ యొక్క సందేశం చెప్పడం ఉద్దేశం ఏంటంటే 2 విషయాలు. ఒకటి ఏంటంటే బలలో పాలు పంచుకుంటున్న వారిని కూడా స్ట్రెంగ్తన్ చేయటం కొరకు సంవత్సరం ప్రారంభంలోనే ఉన్నాము. 2025 జనవరి 1st కమ్యూనియన్ కాబట్టి ఒక కమిట్మెంట్, ఒక తీర్మానం. సో తీర్మానం తీసుకుంటున్నాము, కానీ ఆ తీర్మానాలు నిలిచి ఉండట్లా. చివరికి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కష్టమైన నష్టమైన వ్యాధైన బాధన్న నీతో నేను ఉంటాను అని ప్రమాణం చేస్తున్న వాళ్ళు చాలా త్వరగానే ఆ ప్రమాణాన్ని, తెలుగులో మాటల ప్రకారం చెప్పాలంటే కాళ్ళకు అదేదో ఆరకముందే ఆ ప్రమాణాలని మర్చిపోతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. సరే, క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు, అది సాడ్ పార్ట్. విశ్వాసులు కూడా అలాగే తయారయ్యారు. అందుకని ఈరోజు బైబిల్లో నుంచి సమయాన్ని బట్టి ఒక 2 లేక 3 కొంచెం క్విక్గా, నేను తెలిసినవే, మనకు తెలిసిన క్యారెక్టర్సే, బట్ చర్చ్లోనే మనం అప్పుడప్పుడు వాటిని రిపీట్ చేస్తాం. కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, వాళ్ళ గురించి ఒక్కసారి కూడా వినలేనటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు మనం వీళ్ళ గురించి మనం ధ్యానం చేస్తూనే ఉండాలి. అందుకనే బైబిల్లో మొదటగా ఈ సమయంలో నేను తీర్మానం దగ్గర 27వ అధ్యాయం యోబు గ్రంథంలో 5వ వచనం దగ్గరికి వెళితే, యోబు గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనము సెకండ్ పోర్షన్లో బైబిల్ తెరిస్తే నాతో పాటు మీరు కూడా చదవండి. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. ఇంగ్లీష్లో కూడా చాలా బాగుందిరా పిల్లలు, ఐ విల్ మెయింటైన్ మై ఇంటిగ్రిటీ అంటిల్ ఐ డై. ఈ ఇంగ్లీష్ వర్డ్ కూడా బాగుంది, కొంచెం కాస్ట్లీగా. సో ఇంగ్లీష్ వర్డ్ ఏంట్రా పిల్లలు, యూత్ అందరూ చెప్పండి, మాట్లాడాలి మీరు కొంచెంసేపు. ఇంటిగ్రిటీ, మోరల్ వాల్యూస్, లేక మోరల్ లెసన్, లేక స్పిరిచువల్ లెసన్స్. స్టార్టింగ్లో పిల్లలకి చెప్పేటువంటి నైతికమైన పాఠం ఏంటో చెప్పండి, సబ్జెక్టు ఇంటిగ్రిటీ. అబద్ధము ఆడొద్దు అని. అది అర్థం చేసుకోవడం కొరకే జానీ ఎస్పాప్ అని రాశారు. మీకు అర్థమైంది కదా, మనందరికీ తెలిసిందే కదా. ఎరా జానీ ఎస్పాప, డాడీ చెప్పండి, ఈటింగ్ షుగర్, నో పాప అంటే అంత కూల్గా అనమాట. అబద్ధం ఎంత కూల్గా ఉంటుంది చెప్పండి, చాలా అసలు తడబడకుండా, భయపడకుండా, నో పాప నేను తినలేదు పాప, హాయ్ టెలింగ్ లైస్, అచ్చచ్చచ్చే నో పాప, అరే ఓపెన్ యువర్ మౌత్ చెప్పరే. అదెందుకంట, ఆహాహా ఎందుకంట, కవర్ చేయటం కొరకు, డాడీ నన్ను పట్టేసుకున్నాడు అన్నట్టు. సో నైతికమైనటువంటి విలువల దగ్గర మొదటి పాఠము తల్లిదండ్రులు పిల్లలకి చెప్పేది, టీచర్లు పిల్లలకి చెప్పేది. ఆధ్యాత్మికంగా కూడా మొదటి పాఠము ఏంటో చెప్పండి, ఎస్ మన స్పిరిచువల్ లైఫ్ ఎక్కడి నుంచి అంటే తీర్మానం దగ్గర, అస్సలు నేను అబద్ధము కూడా ఆడను. ఒక రాజు పెద్దోడైపోయాడు, ఏజ్డ్, పిల్లలు లేరు. కాబట్టి రాజ్యంకి ఒక రాజుని ప్రిపేర్ చేయాలనుకున్నాడు. ఒక ప్రకటన చేశాడు. నవ యవనస్తులు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ అందరూ వచ్చేసారు. చాలామంది రాత్రికి రాత్రే లాటరీ కొట్టాలనుకుంటారు కదా, ప్లానింగ్ ఉండదు, స్ట్రాటజీ ఉండదు.
కళ ఉండదు, డ్రీమ్ ఉండదు, దానికి టార్గెట్ ఉండదు, డ్రీమ్కి టార్గెట్కి మధ్యన కొన్ని ఉంటాయి. ఇవేమీ తెలీదు. కండలు మాత్రం పెంచేస్తారు కదా, కండలు పెంచేసి ఏదో, కానీ ఏముండదో చెప్పండి వాళ్ళకి. కండలు ఎంత ఇంపార్టెంటో చెప్పండి. అరే కండలు పెంచి నువ్వు బ్రెయిన్ యూజ్ చేయకపోతే దేనికి ఉపయోగం? మొత్తానికి వచ్చేసి చెస్ట్లన్నీ ఇలా పట్టుకొని నిలబడ్డారు అందరు కూడా. రాజు అందరిని పిలిచి ఆయనే సింహాసనం దిగి వచ్చి ఒక్కొక్కటి చేతిలో కార్న్ సీడ్స్ ఉంటాయి కదా, పిల్లలు వింటున్నారా, మొక్కజొన్న విత్తనాలు, అవి వేసాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటిది అని. మీరు ఇంటికి వెళ్ళి ఈ మొక్కజొన్నలను పండించి తర్వాత దాని యొక్క పంట నుండి ఒక మొక్కజొన్న కండిని తీసుకురావాలి. అరే ఇంత ఈజీయా రాజు అయిపోవటం. వాళ్ళందరూ వెళ్ళారు. కొన్ని నెలల తర్వాత రాజు పెట్టిన టైం ప్రకారం వచ్చారు. ఒక్కొక్కడు ఒక్కొక్క కండి పెట్టుకొని. రాజు అనుకున్నాడు, ఒరే ఎంత యాక్షన్ చేస్తున్నారా మీరందరూ. అందరూ వచ్చి నిలబడ్డారు, కానీ ఒకటి చేతిలో మాత్రం కండి లేదు, ఆ స్వీట్ కార్న్ లేదు అది. సో వీళ్ళందరిని అడిగాడు, ఏంటి బాగా పండాయా? భలే పండాయండి, చాలా కేర్ తీసుకున్నాం, మీరు ఇచ్చిన విత్తనాలు కూడా సూపర్ అంటున్నారు అందరూ కూడా. సరే మరి నీ చేతిలో లేదేంటి అంటే వాడు చెప్తున్నాడు, రాజా క్షమించండి, మీరిచ్చిన విత్తనాలు బాయిల్డ్, మీరిచ్చిన విత్తనాలు ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చారు, గింజలు ఇచ్చారు, స్వీట్ కార్న్, బాయిల్డ్ స్వీట్ కార్న్ ఇచ్చారు. సో అది నాటితే వస్తుందా? అరే ఫలించాలి అంటే చావాలి కదా బేసిక్గా విత్తనం, ఏమండి అందులో ఉన్న సారం పోవాలి కదా, ఎండిపోవాలి కదా. లేఖనం ప్రకారం కూడా అదే కదా, గోధుమ గింజ అలాగే ఉండిపోతే దానివల్ల వచ్చిన ఉపయోగము. గ్రీక్స్ వచ్చి అడిగారు, ఈయన అద్భుతాలు చేస్తున్నాడంటే, వీళ్ళు మిరాకిల్ చేస్తున్నారంట, మేము ఈయన తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాము, ఈయన కానీ మా దేశంలో ఉంటే మాకు ఇంక అన్ని సమృద్ధి అన్నారు. నోనో నేను అందుకు రాలేదు అన్నాడు ఆయన. నేను అద్భుతాలు చేయడానికి రాలేదు, నేను మీ యొక్క గొంతెమ్మ కోరికలు తీర్చడానికి రాలేదు, నేను నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను. సో కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది అంటే, ఇప్పుడు గోధుమ గింజ ఎవరు ఆయన దృష్టిలో? ఆయనే. నేను చనిపోతేనే అనేక మంది నా ద్వారా జీవిస్తారు. రాజు అన్నాడు, వండర్ఫుల్, మీరందరూ అబద్ధాలు ఆడారు, నన్ను ఇంప్రెస్ చేయటం కొరకు ఇదే ఆపర్చునిటీ అని మీరు ఒక్కొక్కడు ఏదో ఇష్టానుసారంగా ఏదో పండించి తీసుకొచ్చారు వేరేది. బట్ నేను ఇచ్చిన విత్తనాలు ఫలించు, మొలకెత్తో. వీడు యథార్థంగా ఉన్నాడు కాబట్టి వీడే చెప్పండి రాజు. అందుకని గుర్తుపెట్టుకుంటారు పిల్లలు, హానెస్ట్ పీపుల్ ఆల్వేస్ రివార్డెడ్. యథార్థత కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు చెప్పండి బహుమతిని పొందుకుంటారు, ఆశీర్వదించబడతారు. అందుకనే మనం జ్ఞాపకం పెట్టుకుందాం, ఈ సంవత్సరం యథార్థంగా ఉందాం పిల్లలు పెద్దలందరం కూడా. యథార్థత ఒక దగ్గరేనా అన్ని చోట్ల అంటారా? ఆలోచించి చెప్పండి. అన్ని చోట్ల. ఒక జంట, ఒక కపుల్ ఒక నైట్ ట్రావెల్ చేస్తున్నారు, ఒక హైవే దగ్గరికి వచ్చినప్పుడు ఆకలేసి ఒక రెస్టారెంట్లోకి వెళ్ళారు. అందులో ఆర్డర్ చేశారు, హడావుడి చేశారు. ఆ వెయిటర్ని కొంచెం క్విక్గా తీసుకురా అని చెప్పేసి, మొత్తానికి వాడు కూడా క్విక్గా తీసుకొచ్చాడు. వీళ్ళు కొంచెం హడావుడిగా ఉన్నారు. మొత్తానికి 2 ప్యాకెట్స్ పెట్టుకుని కార్లో పెట్టుకుని వెళ్ళిపోయారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తిందామని కారు ఆపి ప్యాకెట్స్ తీస్తే అందులో ఒక దాంట్లో ఫుడ్ ఉంది, ఒక దాంట్లో డాలర్స్ ఉన్నాయి. హ్యూజ్ అమౌంట్ ఉంది, పెద్ద అమౌంట్ ఉంది. కంగారు పడిపోయారు, అయ్యో ఎవరిదో ఎలాగొచ్చేసింది మనకి, మనం కూడా హడావుడి చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఆ టేబుల్ మీద వాడు పెట్టిన దాంట్లో ఏదో కవర్ మనకి మిక్స్ అయిపోయింది, తిరిగి ఇచ్చేద్దాం పాపం ఏ అవసరతలో ఉన్నారని ఇద్దరు కలిసి బయలుదేరి మరలా చాలా బ్యాక్కి కొన్ని మైల్స్ ట్రావెల్ చేసుకొని వచ్చారు. అప్పటికే రెస్టారెంట్ దగ్గర అంతా కూడా హై అలర్ట్ ఉంది, హ్యూజ్ అమౌంట్ మిస్ అయింది. సో గమనించి వెంటనే లోపలికి వచ్చి క్యాప్టెన్ ఉంటాడు కదా లోపల రెస్టారెంట్లో, అతని దగ్గరికి వచ్చి సార్ నాతో పాటు ఒక ప్యాకెట్ వచ్చేసింది, అందులో అమౌంట్ ఉంది, అది ఇద్దామని. వెంటనే అతడు దొరికిందండి అమౌంట్, టెన్షన్ పడకండి, బై మిస్టేక్ తీసుకెళ్లారు, తీసుకొచ్చి ఇచ్చేశారు. ఇంత యథార్థత ఈ రోజుల్లో గొప్ప విషయం నిజంగా. కాబట్టి ఒక్కసారి టీవీ 9 ఫోన్ చేయండి, టీవీ 5 ఫోన్ చేయండి, ఎందుకంటే ఇది అందరూ చూడాల్సిందే. ఇంత హ్యూజ్ అమౌంట్ మిస్ కాకుండా మళ్ళీ వెనక్కి తీసుకురావడం, అంత దూరం వెళ్ళి వెనక్కి తీసుకురావడం, ఈయన గురించి అందరికీ తెలియాలి. ఎందుకంటే ఎక్కడ యథార్థత లేదు. ఇలాంటి రోజుల్లో ఎత్తడు తీసుకొచ్చి ఇచ్చాడంటే ఇతను అంటున్నాడు, వద్దండి దానిదే ఉందండి, దాన్ని వెళ్ళిపోతానని అంటున్నాడు. లేదు టీవీలో కనబడాల్సింది అంటున్నాడు. చివరికి పక్క క్యాప్టెన్ లాగి, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి, ఎందుకు అంత వరి అవుతున్నారని అడిగాడు అతను క్యాప్టెన్. ఈవిడ మా ఆవిడ కాదండి అన్నాడు. మీకు అర్థమైంది కదా? అంటే ట్రావెల్ చేస్తున్నటువంటి ఈ కపుల్ భార్యాభర్తలు కాదు, వేరే వాళ్ళ ఉమెన్ తీసుకొచ్చాడు.
డబ్బు దగ్గర యథార్థంగా ఉన్నాడు, కానీ వేరే వాళ్ళ మనిషి దగ్గర మాత్రం చెప్పండి, అది విషయం. యథార్థత చనిపోయినంత వరకు, ఒక విషయంలో కాదు చెప్పండి, యథార్థత అన్ని విషయాల్లో కూడా. స్నేహితులారా, ప్రపంచమంతా కూడా ఎట్లా ఉందంటే అవినీతితో, దుర్నీతితో, స్వనీతితో. స్నేహితులారా, ఈవెన్ ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుడు ఎంతగా బాధపడిపోతున్నాడంటే, యెరూషలేం వీధుల్లో, రాజవీధుల్లో ఇటు అటు తిరిగి చూడండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒక్కడు కనబడితే నేను ఆ దేశాన్ని, అంటే ఒక్కడు కూడా లేడంట, ఒక్కడు కూడా యథార్థంగా బ్రతకట్లేదంట. స్నేహితులారా, క్రొత్త సంవత్సరం ప్రారంభంలో ఉన్నాము. ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు ఆడడం మానుదాము. ఒక మంచి తీర్మానం తీసుకుందాం ఈ సంవత్సరం. ప్రతి ఒక్కరు, పిల్లలు కూడా, యవనస్తులు అండ్ చెప్పండి ఫ్యామిలీస్, ఈవెన్ ఈ పాఠం నేర్పిస్తున్నటువంటి, బోధిస్తున్నటువంటి నేను కూడా. స్నేహితులారా, యోబు ఎన్ని కష్టాలు ఇచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఐ విల్ మెయింటైన్ మై ఇంటిగ్రిటీ అంటిల్ ఐ డై. నేను చచ్చినంత వరకు నా యథార్థతను నేను మెయింటైన్ చేస్తానే ఉంటాను, విడిచిపెట్టను అన్నాడు. ప్రతిఫలం ఏంటి మనకు తెలుసు. 42వ అధ్యాయంలోని 10-12 వచనాల్లోని స్నేహితులారా, అతడు పోగొట్టుకున్నవన్నీ అతని యథార్థతను బట్టి మరల రెట్టింపు సంపాదించుకున్నాడు. పిల్లలు వినండి, అప్కమింగ్ యూత్ వినండి, సాధించాలనుకుంటున్న వాళ్ళు వినండి. అడ్డదారుల్లో ఎప్పుడు సాధించడానికి అవ్వదు. నువ్వు సివిల్స్ నువ్వు సాధించాలంటే దానికి ఏమైనా షార్ట్ కట్స్ ఉంటాయంటారా? ఏమైనా గ్రూప్ 1, గ్రూప్ 2 షార్ట్ కట్స్ ఉంటాయంటారా? స్నేహితులారా, వ్యాపారాల్లో ఉంటాయేమో నాకు తెలియదు, కానీ చెప్పండి, నువ్వు జెన్యున్గా ఏదైనా సాధించాలంటే నువ్వు కష్టపడాలి, అంతే కదా. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం పేరు కూడా ఏంటి పెట్టుకున్నాం మనం వాగ్దానాన్ని బట్టి? ఇయర్ ఆఫ్ అబండెన్స్. సమృద్ధి అయినటువంటి జీవం, సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇస్తానంటున్నాడు. అందులో ఆఖరి పాయింట్, సమృద్ధమైనటువంటి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తానంటున్నాడు. అందుకని మనం ఏం చేద్దామో చెప్పండి, ఆయనకి నచ్చినట్లు జీవిద్దాం. స్నేహితులారా, ఎక్కడ స్టార్ట్ చేద్దాం మరలా ఈ సంవత్సరం? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అబద్ధము కూడా ఆడకూడనంత భక్తిని చేద్దాం. క్లోజ్ చేద్దాం. రెండవది, దానియేలు గ్రంథంలోని 1వ అధ్యాయం 8వ వచనం. మనకు తెలుసు, రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచ కొనకూడదని దానియేలు ఉద్దేశించాడంట. అంటే అర్థం ఏంటి? డిసైడెడ్. ఏమండి, ఒక డెసిషన్లోనికి రావాలి, ఒక డెసిషన్లోనికి రావాలి. బబులోన్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఎవరు వీళ్ళందరూ? బబులోన్లో ఉన్న వీళ్ళందరూ ఎవరు? యూదులు. యూదుల్ని మనం ఎలా అర్థం చేసుకుందాం? సబ్జెక్ట్ ప్రకారం దేవుని పిల్లలు, యంగ్స్టర్స్. ఒక విధంగా వాళ్ళు అక్కడ తీసుకురాబడ్డారు. దాంతో వాళ్ళు మామూలు ఆర్డినరీ లైఫ్ జీవిస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం గ్రాండ్గా లేదు. కరెక్ట్గా చెప్పంటే బానిసలు, రాజు యొక్క అండర్లో ఉన్నారు. అయితే వాళ్ళు చాలా రోజుల నుంచి చప్పని ఉప్పు లేని కూరలు తింటున్నారు, రుచి పచ్చి లేదు. వాళ్ళ మీద ఒక సూపర్వైజర్ ఉన్నాడు. ఒకరోజు ఆ సూపర్వైజర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో కాదు, చాలామంది ఉన్నారు యంగ్స్టర్స్, అందరూ యూదులే. వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. అరే మీరు తంతే ఏంటది బూర్ల గంపలో పడ్డారా అంటే ఎవరో అడిగారు ఆ యూదుల నుంచి. అంటే ఏంటి సార్, ఏంటి గుడ్ న్యూస్ అని అడిగారు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఆయన ఏమి తింటాడో ఆయన బల్ల మీద సర్వ్ చేసేవి మీకు పెట్టమన్నాడు. చెప్పండి, అంతమంది ఉన్నటువంటి జూయిష్ యంగ్స్టర్స్లోని హల్లెలూయా అని ఉంటారా లేదా? ఆమెను అని ఉంటారు లేదా? అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఆమెను హల్లెలూయా ఎప్పుడన్నా తెలియదులేండి చాలామందికి. మొత్తానికి వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ షౌటే చేసి ఉంటారు. కానీ నలుగురు మాత్రం అదేదో పెద్ద న్యూస్ లాగా ఫీల్ అవ్వలేదు, చాలా క్వైట్గా ఉన్నారు వాళ్ళు. అది ఐడెంటిఫై చేసినటువంటి ఆ సూపర్వైజర్ వచ్చి మీరు హ్యాపీగా లేరేంటి అని అడిగాడు. సార్ అవన్నీ తర్వాత చెప్తాం, కానీ మేమైతే ఆ భోజనము, రాజు తాగే ఆ పానము 8వ వచనం ప్రకారం మేము తీసుకోకూడదని ఉద్దేశించుకున్నాం, మేము డిసైడ్ చేసుకున్నాం, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు? ఇంతకాలం తిన్నటువంటి భోజనం ఏంటి? ఉప్పు లేదు కదా ఆ పప్పులో, రుచి పచ్చి లేదు కదా, నాలికి చచ్చిపోలేదా? వాళ్ళందరూ ఎగిరిగంతేసారు, మీకేంటి ప్రాబ్లం?
క్రిస్టియన్ సొసైటీలో కూడా ఈ రెండు గ్రూపులు ఉంటాయి. ఏమంటే రక్షించబడిన వాళ్ళే మళ్ళీ కొంతమంది కాంప్రమైజ్ అయితే, కొంతమంది కాంప్రమైజ్ కాకుండా. అలాగని వీళ్ళ పరిస్థితులన్నీ సూపరా? ఏం కాదు. కానీ వాల్యూస్, విలువలు ప్రతి యూదులకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్తారు. వీళ్ళకి చెప్పారు, కానీ నోరు చచ్చిపోవడంతో రాజు యొక్క బల్లకి వీళ్ళు కక్కుర్తిపడ్డారు. కానీ ఈ నలుగురు మాత్రము సమస్య లేదన్నారు. క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎందుకని డానియల్ అండ్ ఫ్రెండ్స్, దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం డానియల్ అండ్ కో, డానియల్ అండ్ కంపెనీ అంటే డానియల్ అండ్ స్నేహితులు, వాళ్ళు ఎందుకని రాజు యొక్క భోజనం ఎలా ఉంటుంది చెప్పండి? రాజు బల్ల మీద భోజనం ఎలా ఉంటుంది? మండీస్ అంటున్నారు కదా, ఇప్పుడు తెలుసు కదా, మంచి ల్యాంబ్, మంచి దూడలు, మంచిగా. అలాంటిది ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా. రోజు మీ మమ్మీ వండే వంటలకి ఒకవేళ సరిగ్గా వండలేదు అనుకోండి, మీ మమ్మీ ఎవడో ఫ్రెండ్ వచ్చి కప్రాడ్ జంక్షన్లో నూడిల్స్ డబుల్ ఎగ్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పిజ్జా, బర్గర్ అంటే ఎలా ఉంటుంది? ఎగిరి గంతేరా? మరి వీళ్ళెందుకు ఎగిరి గంతేయలేదు? వీళ్ళెందుకు అంత క్వైట్గా ఉన్నారు? వాళ్ళు బబులోన్లో ఉన్నారు. బబులోను వాళ్ళు ఐడోలేటరీ వర్షిప్ చేస్తారు. ఆ కారణం చేత వారు వండేటప్పుడు మాంసాన్ని చెప్పండి వధించేటప్పుడు ఏ పేరు మీద వధిస్తారు? వాటికి బలులు ఇస్తారు. సో విగ్రహానికి అర్పించినది ఏది కూడా తినకూడదు అని వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల వరకు నేర్పించారు. మరి వీళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యారు. వీళ్ళు అది మాత్రము గుర్తుపెట్టుకొని, నో, నిజంగా మాకు కూడా నోరు చచ్చిపోయింది, ఉప్పు లేదు, పప్పు లేదు, ఇదేం భోజనం, ఎగిరి గంతెయ్యాలి. కానీ వాల్యూస్ చెప్పండి, విలువలు, నైతిక విలువలు, ఆధ్యాత్మికమైనటువంటి విలువలు. మేము ఆ భోజనంతో మమ్మల్ని మేము చెప్పండి అపవిత్రులము చేసుకోం. ఇక ఈరోజు యూత్ భోజనం పక్కన పెట్టండి, వాళ్ళు చేసుకుంటున్నటువంటి అపవిత్రత ఇంత అంత కాదు స్నేహితులారా. ఎంత భయంకరమైన అపవిత్రత! పాస్టమ్ గారు ఇందాక ఒక మాట అన్నారు, అరే నీ చేతిలో ఫోన్ ఉంటే నువ్వు కత్తి పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నాను రా నేను అన్నారు నా డాటర్తో. ఎవరి విషయంలో ఉన్న వాస్తవం. మన చేతుల్లో ఫోన్లు ఉంటే, మన పిల్లల చేతుల్లో ఫోన్లు ఉంటే వాళ్ళు ఏం పట్టుకున్నట్టు మనకు అనిపించాలి చెప్పండి? కత్తి, నైఫ్, స్వర్డ్. దాంతో ఏం చేయాలి? మామూలుగా అయితే కత్తి ఏం చేస్తుంది? అరే నువ్వు ఏం చేసుకోవాలి? డిఫెన్స్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ అదే మనల్ని ఏం చేస్తుంది? హామ్ చేస్తుంది. 31st వాచ్ నైట్ సర్వీస్లోని మొదటిసారిగా మేమిద్దరము 2 సర్వీస్లో ఒకటే సరిమని మాట్లాడాము. మేము ఎప్పుడు 31st నైట్లో తనది నేను మాట్లాడతాను. మా సబ్జెక్ట్ ఒకటి కాదు, బట్ సమ్హౌ విపరీతమైనటువంటి హెక్టిక్ షెడ్యూల్లో భాగంగా మేమిద్దరం కలిసి కూర్చొని మామూలుగా ప్రిపేర్ అయ్యాం. కానీ ప్రజెంటేషను, అనాయింటింగు, ఏమండి అభిషేకము, తర్వాత ఇల్లస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్, అవన్నీ కూడా మా ఇద్దరు మళ్ళీ టోటల్గా డిఫరెంట్. విచిత్రం ఏంటంటే తను అనుకోలేదు, నేను అనుకోలేదు. పెందుర్తులు తను మాట్లాడుతున్నప్పుడు ఈ పాపము గురించి, యోసేపు గురించి మాట్లాడేటప్పుడు అసలు ఈ మొబైల్ ఫోన్స్ ఎంతగా ఈరోజు మనల్ని అపవిత్రపరుస్తున్నాయో, వయసుతో సంబంధం లేదు, విశ్వాసతో సంబంధం లేదు, సేవకుడితో కూడా సంబంధం లేదనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఒక ఇన్సిడెంట్, నేను పేరు చెప్పలేదు, తను పేరు చెప్పలేదు, నేను 2 మీటింగుల్లోని ఆ వ్యక్తిని గురించి, ఆ సేవకుడి గురించి చెప్పినప్పుడు ఒక సహోదరుడు వచ్చి 2 మీటింగుల్లో కూడా ఆ ఎగ్జాంపుల్ విని ఇంకొకసారి ఈ సేవకుడి గురించి ఈ ఎగ్జాంపుల్ చెప్పకండి అన్నాను, నన్ను రిక్వెస్ట్ చేశాడు అని చెప్పాను. ఎందుకు అంటే అతనుకున్న తెలివితేటలతో మీకున్న పేరును పాడు చేస్తాడు అతను. నేను మానేశాను. ఆ రాత్రి కూడా నేను సాక్షి, నేను ఎక్కడా పేర్లు చెప్పలేదు, ఆ 2 సార్లు పేర్లు చెప్పలేదు. కానీ స్నేహితులారా, ఆ దృశ్యము కళ్ళార చూసినప్పుడు, అది జ్ఞాపకం వచ్చినప్పుడు అల్లా కూడా ఈరోజు విలువలు, నైతిక విలువలు, భక్తి దగ్గర ఆధ్యాత్మికమైన విలువలు, స్నేహితులారా అబద్ధాన్ని పక్కన పెట్టండి, కళ్ళు కళ్ళు కళ్ళు. యోబు అంటాడు, అంత పెద్ద యోబు, అంత ఏజ్డ్ యోబు అంటాడు, ఐ హ్యావ్ కవనెంట్ విత్ మై ఐస్ అన్నాడు. నా కళ్ళతో నేను నిబంధన, కవనెంట్ అనే వర్డ్ వాడాడు. మామూలు పదం కాదు అది. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఏ ప్రామిస్ కాదు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. అది దేవుడు మనిషికి మధ్య మాత్రమే వాడేటువంటిది, మనుషులకి మనిషి మధ్య వాడే పదం కాదు కవనెంట్ అనేటువంటిది.
నా కళ్ళతో నేను కన్యకను చూడనని నేను ఏం చేశాను, నిబంధన చేసుకున్నానన్నాడు. ఆలోచించాలి. ఈరోజు నిజంగా భోజనాల దగ్గర మనం అపవిత్రపరిచేసుకోవట్లేదు, మంచిగానే ఉన్నాం స్నేహితులారా. కానీ మనము వాడుతున్నటువంటి యొక్క సోకాల్డ్ గ్యాడ్జెట్స్ నిజంగా ఏమండి వయసుకి సంబంధం లేకుండా, ప్రొఫెషన్కి సంబంధం లేకుండా ఈరోజు అది ఎంతగా పవిత్రత విషయంలో నేటి క్రైస్తవులు ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నిజంగా. కానీ లేదు, అలా లేరు. సో ఎంతగా అండి వేరే ప్రాంతంలో ఉండి నోరు చచ్చిపోయిన పరిస్థితుల్లో ఏముందిలే, మా అమ్మ ఎక్కడో ఉంది, మా నాన్నకు తెలుసా, మా పాస్టర్ గారికి తెలుసా, పర్వాలేదు తినేద్దాం ఒక్కసారికి. అసలే చాలా రోజుల నుంచి కదా, 3 రోజులు జ్వరం వచ్చింది అనుకోండి, నాన్ వెజ్ పెట్టకుండా జాబ్ ఇచ్చారనుకోండి, ఏమండి ఇంకా ఆ రోజు నుంచి కూర కావాలంటారు, వద్దు అంటారు ఇంట్లో వాళ్ళు. పోనీ కనీసం పెరిగన్నంలో చిన్న నిమ్మకాయ పచ్చడి ఇవ్వండి అంటారు వీళ్ళు. అంటే అంత ఆ పరిస్థితి ఉంటుంది మనకి కదా. వాళ్ళ సంగతి ఏంటో ఆలోచించండి. కొన్నాళ్ళ నుంచి రుచి పచ్చి లేనటువంటి భోజనం చేస్తూ వాళ్ళకి వచ్చినటువంటి అద్భుతమైన అవకాశానికి వాళ్ళు అతీతంగా నో, మాకు 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 వెజిటబుల్స్ని సర్వ్ చేయండి అన్నారు. అతను భయపడ్డాడు. వీళ్ళందరి ముఖాలు, వీళ్ళందరి యొక్క అపీరియన్స్ బాగుంటే మీరు పీక్కుపోయిన ముఖాలు వేసుకుంటే నా ఉద్యోగం పోద్దన్నారు. కానీ అష్యూరెన్స్ ఇచ్చారు వీళ్ళు, అంతవరకు రానివ్వండి అన్నారు. అత్యద్భుతం. కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత మరలా వచ్చాడు రాజు. వచ్చి వీళ్ళందరూ నేను లైన్గా నిలబెట్టి చూస్తే ఇక ప్రతిఫలం ఏంటో చెప్పండి. ఈ పిల్లల విషయంలోనే ఆత్మ సౌందర్యం 15వ వచనంలో వాళ్ళ ముఖాలు ఎలాగున్నాయంట, రేడియంట్గా ఉన్నాయంట, వెలిగిపోతూ ఉన్నాయంట. నేనంటాను మన నీతి, మన భక్తి, నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినా, బొగ్గలు సొట్టబోయినా, కానీ నీలో మాత్రం ఏదో ఆ పరిశుద్ధత పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది. నీ లైఫ్ స్టైల్, నీ మాట విధానం, నీ ప్రవర్తన, నీ పలకరింపు, నీ మేనరిజమ్స్, నీ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ, నీ హ్యాబిట్స్, నీ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా ఇతరులని చెప్పండి ఆలోచింపచేస్తాయి. సో ఒక తీర్మానం, మంచి తీర్మానం తీసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం, ఆహారం కాని దాని కొరకు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వ్యయపరుస్తున్నారు అంటున్నాడు. ఏమండి ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏం తీసుకుంటే హెల్తీగా ఉంటారో మీకు తెలియట్లేదు. ఇక్కడ ఆహారం గురించి కాదు దాని ఉద్దేశం. అంటే ఏంటి, మీరు స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలి, కానీ మీరేమో అనవసరమైన అలవాట్లకి అట్రాక్ట్ అయిపోయి ఏం తీసుకోకూడదు అది తీసుకుంటున్నారు, వాటికి అనవసరంగా రోకలు చెల్లిస్తున్నారు అంటాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలను భుజించండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయండి. నా మాట వినండి. ఈ సంవత్సరం తప్పకుండా ఆయన మాట విందాం. ఈ సంవత్సరం వాగ్దానంలో చెప్పండి, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 19-20 వచనాలు ఈ సంవత్సరం వాగ్దానం కదా. మీకు నేను లాంగ్ లైఫ్ని ఇస్తాను, దీర్ఘాయుష్ని ఇస్తాను, నేనే మీకు ప్రాణాన్ని ఇచ్చాను, ఆ ప్రాణం, ఆ జీవం కాపాడబడాలి అనుకుంటే, మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి, దీవించబడాలి అనుకుంటున్నట్లయితే అక్కడ 3 మాటలు ఉన్నాయి. ఒకటి చెప్పండి నన్ను ప్రేమించండి, రెండవది చెప్పండి నా మాటను ఆలకించండి. ఆలకించండి అంటే వినటం కాదు, చెప్పండి అన్వయించుకోండి. అండ్ మూడవది ఏంటంటే నన్ను హత్తుకొని ఉండండి. ప్లీజ్ ఈ మాటలు లైట్ తీసుకోకండి. ఈ సంవత్సరము ప్రారంభంలో, ఈ కమ్యూనియన్ సండేలో, ఈ ఫస్ట్ సండేలో 2025 ఫస్ట్ సండేలో స్నేహితులారా, ఆయన మరిదేనికన్నా మరి ఎవరికన్నా ఎక్కువగా ప్రేమించండి. పిల్లలు, మీ పేరెంట్స్ కన్నా మీ దేవుని ఎక్కువగా ప్రేమించండి. అండ్ పెద్దలు, మీ పిల్లల కన్నా మీ దేవుని ఎక్కువగా ప్రేమించండి. ఈవెన్ మీ ప్రొఫెషన్ కన్నా ఎక్కువగా భక్తిని ఇష్టపడండి. ఎందుకంటే అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనంలో ఏమంటే కీడుని మేలు అంటుంది ప్రజెంట్ యూత్. మేలుని కీడని చెప్పుకుంటున్నారు. చీకటి వెలుగని, వెలుగు చీకటని ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపని, తీపి చేదని చెప్పుకొని వారికి చెప్పండి శ్రమ. మొన్న నేను 2 days బ్యాక్ బెంగళూరులోని 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్ వీడియో మీరు కూడా చూసే ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కంపెనీ సిఇఓస్, కోవర్కర్స్ మొత్తం అందరూ కలిపి వెళ్ళి తాగి తందనాలు ఆడారు. ఎంతగా అంటే మిడ్డీస్ కాదు, ఆడవాళ్ళు వేసుకునే మిడ్డీస్ కాదు, చెప్పండి వాళ్ళు కేవలం యంగ్స్టర్సే కాదు, మ్యారీడ్ ఉమెన్ కూడా మినీస్ వేసుకున్నారు వాళ్ళు. ఇక ఎంతగా తాగి ఆ యొక్క డ్యాన్సులకు ఊగిపోయి, ఇక చెప్పండి తాగుబోతులు ఎలా ఊగుతారు? కంచరపాలెం కప్రాడ్లో తాగుబోతుడికి లుంగీలు ఊడిపోయేవి, ఊడిపోతూ ఉంటాయి. లుంగీలు ఏముండవు ఇంకా, అంటే దిగంబరంగా సేమ్. నేను చెప్తున్నాను, ఆ వీడియో నేను కొంచెం సేవ్ చేసి గ్రూప్లో పెడితే ఏం పెడతాను గ్రూప్లో, అవి
ఎందుకంటే వాళ్ళ బట్టలు బాగాలేవు. వాళ్ళు పడిపోయినప్పుడు కో వర్కర్సో కొలీగ్సో లేకపోతే వాళ్ళ యొక్క ఫ్రెండ్సో మొత్తానికి వాళ్ళు పట్టుకొని ఎత్తిన విధానం బాగాలేదు. ఎంత వర్స్ట్గా ఉందో తెలుసా? పిల్లలు, యూత్ వినండిరా, ఏదైతే అందరూ కలిసి చేస్తున్నారో అది నువ్వు చేయకపోతే డెఫినెట్గా మిమ్మల్ని వాళ్ళు ఎగతాళి చేయడానికి అవకాశం ఉంటుంది, నిన్ను ఏడిపించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు చాలా ఓల్డ్ మంక్ అని, అంటే నీకు అసలు ఏమీ తెలియదని, పాతకాలపు వ్యక్తివని, నువ్వు ప్రజెంట్ ట్రెండ్కి సెట్ కాని వ్యక్తివని నీ మీద సెటైర్స్ అయ్యొచ్చు, సర్కాస్టిక్గా మాట్లాడచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఏం పర్వాలా, నువ్వు దేవుని దగ్గర మెప్పు పొందుకుంటావు. అంతేకాదు పతనమైపోతున్న ఈ లోకంలో వాళ్ళ మధ్యే నువ్వు ఒక వెలుగులాగా, నువ్వు ఒక అద్భుతమైన సాక్షిగా నిలబడగలుగుతావు. కాంప్రమైజ్ కాకండి దయచేసి యూత్. ఇప్పుడు ఫ్యాషన్స్ ఏంటో చెప్పండి. ఒకప్పుడు ఫ్యాషన్ ఏంటంటే నీట్గా బట్టలు కట్టుకొని ఉన్న దాంట్లో గుడ్ లుకింగ్. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి చెప్పండి? ఫీల్ అవ్వకూడదు ఎవరు కూడా. ఎక్స్పోజింగ్ స్త్రీలు వారి యొక్క ఎక్స్పోజింగ్, వారి బట్టలు ఏదో ఒక రకంగా వాళ్ళ దేహంలో అవయవాలు చూపిస్తే వాళ్ళు ఫ్యాషన్. అవునా కాదా? చూడండి ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఎట్లా ఉందో. డెఫినెట్గా నేనైతే ప్రజెంట్ ట్రెండ్ని ఫాలో అవ్వాలంటాను, కానీ ఆ ట్రెండ్ ఎబ్బెట్టుగా ఉండకూడదు, ఆ ఫ్యాషన్ ఎబ్బెట్టుగా ఉండకూడదు, మన దేవుని పేరు మన తల్లిదండ్రుల పేరుని పాడు చేసేటట్టు ఉండకూడదు. అంతవరకు నువ్వు లేటెస్ట్గా నువ్వు ఫాలో అవ్వచ్చు. ఎవరిని ఆపగలుగుతాం? ఆడపిల్లలు జీన్స్ వేసుకోవద్దని, ఎవరిని ఆపగలుగుతాం లిప్స్టిక్ రాసుకోవద్దని, ఎవరిని ఆపగలుగుతాం స్నేహితుల మ్యాచింగ్స్ వేసుకోవద్దని. అఫ్కోర్స్ ట్రెండ్ ఫాలో అవ్వండి, తప్పు కాదు. కానీ అది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి వీళ్ళు క్రిస్టియన్సేనా, వీళ్ళు దేవుని బిడ్డలేనా, వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి చెప్పలేదా, వీళ్ళ లైఫ్ పార్ట్నర్స్ వీళ్ళకి చెప్పరా, వీళ్ళ యొక్క దేవుడు వీళ్ళకి ఏం చెప్పడా అని దేవుడి పేరు, తల్లిదండ్రుల పేరు, కుటుంబ సభ్యుల పేర్లు మాత్రం పాడు చేసేంత ఫ్యాషన్ అయితే మనకి. బట్ లోకం ఎట్లా ఉందంటే చెప్పండి, తీపిని చేదని, చేదుని తీపని, చీకటిని వెలుగుని. ఎస్, మేలేమో కీడు అంటున్నారు, కీడునేమో అంత రివర్స్ ఇంజనీరింగ్ నడుస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి ఒక మంచి తీర్మానం యోధా పత్రికలో చదువుతాం మనము. కలలో కూడా మనం అపవిత్రులుగా ఉండకూడదంట. కలలో కూడా మనం ఎలాగ ఉండకూడదు? అపవిత్రంగా ఉండకూడదు. అపవిత్రంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే వాటి విషయంలో కొంచెం డిసిప్లిన్ అవసరం. మొబైల్ విషయంలో, నెట్ విషయంలో మనకు చాలా డిసిప్లిన్ అవసరమైనది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే హోలీ కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తుండే ఒక తీర్మానం తీసుకుందాం, ముగించేద్దాం అనుకుంటున్నాను స్నేహితులరా. ఫైనల్గా హన్నా గురించి కూడా చెప్పొచ్చు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో హన్నా ఒక తీర్మానం తీసుకుంది, నువ్వు నాకు ఇస్తే తిరిగి నేను నీకు ఇచ్చేస్తాను. ఈ సంవత్సరం కూడా స్నేహితులరా దేవుణ్ణి అలా డిమాండ్ చేయండి. మీరు నాకు ఇవ్వండి దేవా, మీరు ఇచ్చిన దాంట్లో నుంచి మరలా నేను ఏం చేస్తాను? మీకు ఇస్తాను. మాట మీదకి నిలబడి ఉండండి. ఆయన అడగండి, ఆయన ఇచ్చినప్పుడు మాత్రం మీరు ఏదైతే అన్నారో నేను తిరిగి మీకు ఇస్తానని ఇవ్వండి. అది ఏదన్నా కావచ్చు, అది మీ యొక్క గర్భఫలం కావచ్చు, అది మీ యొక్క టైం కావచ్చు, మీ టాలెంట్ కావచ్చు, మీ ట్రెజర్ కావచ్చు. సజీవ యాగముగా మన జీవితాలను దేవునికి ఇచ్చేయాలి. సమర్పణ అనే దానికి అర్థం ఏంటో చెప్పండి ఎవరన్నా. సమర్పించుకోవటం అంటే అర్థం ఏంటో చెప్పండి. సమర్పించుకోవడం అంటే వస్తువులు తీసి బీరువాలో పెట్టి అప్పు కావాలన్నప్పుడు వెళ్ళి బ్యాంకులో మునుప్పరంలో ముత్తూట్లో పెట్టడం సమర్పణ కాదు. తీసేసిన వస్తువుల్ని కోడలకో, కూతురుకో, కొడుక్కో ఇవ్వటం అసలు వస్తువు యొక్క సమర్పణ కాదు. నాకు తెలిసినంత వరకు క్రొత్త నిబంధనలోని స్నేహితులరా వస్తు సమర్పణ గురించిన క్లారిటీలు అయితే లేవు. ఏదో వచనాలు ఆ యొక్క తిమోతికి రాసిన పత్రికలో చూపించొచ్చేమో. అయితే నా ప్రశ్న ఏంటంటే, సమర్పణ స్త్రీలకైనా, సమర్పణ పురుషులకు ఉండదా? ఒకవేళ స్త్రీలు వస్తువు తీస్తే పురుషులు ఏం తీయాలన్నది నా ప్రశ్న. దానికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉంటుందా? చలి సమర్పణ అంటే వస్తువులు కాదు స్నేహితులారా. సమర్పణ అంటే ఏంటంటే మనల్ని మనం ప్రభువుకి ఇచ్చేసుకోవటం. సమర్పించుకున్నప్పుడు ఒకవేళ సరే మనం హానర్ చేద్దాం, ఎవరైనా వస్తువులు తీస్తే వాళ్ళు తక్కువగా చూడొద్దు, మా పాస్టర్లు చెప్పారని వాళ్ళనేమో మన ఎగతాళిగా అస్సలు చూడొద్దు. తప్పు. వస్తువులు తీయడం అంటే అంత మామూలు విషయమేం కాదు. కాకపోతే తీసేసినటువంటి వస్తువుల మీద నీకు హక్కు ఉండకూడదు అంటే అది నీ బీరువాలో ఉండకూడదు, నీ కూతురు మెడ మీద ఉండకూడదు, మనపురంలో ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి ఇచ్చేయాలి. నువ్వు దాని మీద హక్కుని నువ్వేం చేసుకున్నట్టు చెప్పండి. ఎస్, ఎంతమంది ఆంటీలు అక్కలు వస్తువులు తీసేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చి, నో నాకైతే తెలిసినంత వరకు అది సమర్పణ
కాదు. నువ్వు తీస్తే నువ్వు స్థానిక సంఘం రెగ్యులర్గా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, ఎక్కడ కమ్యూనియన్ పార్టిసిపేట్ చేస్తున్నావో అక్కడ ఇచ్చి ఇది సేవకు వాడండి అని చెప్పగలిగితే కొద్దో గొప్ప నీ యొక్క చెప్పండి సమర్పణని దేవుడు ఏం చేస్తాడు? నాకు తెలిసి అయితే దాని గురించి పట్టించుకోడు ఆయన. ఒకవేళ ఎవరైనా తీసుకున్నారంటే అస్సలు ఫీల్ అవ్వకండి దయచేసి. స్నేహితులారా, అస్సలు ఫీల్ అవ్వకండి. వాళ్ళు మరొక రకంగా కూడా మనం చూడదు దయచేసి. నేను అలా చూడట్లేదు, అలా చెప్పట్లేదు. నేను చెబుతుంది ఏంటంటే సమర్పణ అంటే డిక్షనరీ ప్రకారము హక్కును కోల్పోవటం. డిక్షనరీ ప్రకారం ఏంటంటే చెప్పండి, మనకు దాని మీద ఉన్నటువంటి హక్కుని, అథారిటీని మనం వదిలేసుకోవటం. ఇంకా నాకు సంబంధం లేదు దానిది. మీకు అర్థమైందా విషయం? అందుకనే రక్షించబడినటువంటి విశ్వాస గురించి పౌలు భక్తుడు అంటాడు, మనము విలువ పెట్టి వెలపెట్టి కొనబడిన వారము. మనము మన సొత్తు. మన రైట్స్ అన్నీ ఎవరో చెప్పండి? ప్రియ రక్షకుడు మన కొరకు రక్తం చిందించి మరణించి తిరిగి లేచిన ప్రభువే మన రైట్స్ అన్నీ కూడా. కాబట్టి ఆయన మాటల ప్రకారమే రోమా 12వ అధ్యాయం ప్రకారము స్టార్టింగ్ వచనాల ప్రకారము మనల్ని మనం సజీవ యాగముగా దేవునికి ఏం చేసుకోవాలంటే చెప్పండి, ఇది మనకు అర్థమైతే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే మళ్ళీ మన లైఫ్ అబద్ధం ఆడకూడదు దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంకెంతవరకు వెళ్తాం? ఇదిగో వీళ్ళందరూ ఎలాగైతే జీవించారో. హన్నా ఇస్తాను, మీరు ఇస్తే నేను ఇస్తానంది, మాట మీద నిలబడిపోయింది కదా. మధ్యలో భర్త జ్ఞాపకం చేశాడు, రావా మందిరానికి ఇస్తానన్నావు కదా అని. కానీ ఆవిడకు టార్గెట్ ఉంది, లేదు వస్తాను కానీ వీడిని ప్రిపేర్ చేయాలి. నేను చెప్పుంటుందా వాళ్ళ అమ్మ సమూయేలుకి, అరే నేను వదిలేస్తాను, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో పుట్టేవరా, కాబట్టి నువ్వు పుట్టడానికి ముందు దేవుని దగ్గర నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను, ఒక తీర్మానం చేశాను, ఒక రెజల్యూషన్ తీసుకున్నాను, నిన్ను ఆయనకి ఇచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పే ఉంటుంది కదా. చెప్పకపోతే అక్కడ వెళ్ళి మొక్కుతాడా మనోడు? తీసుకువెళ్ళి ఏలీకి పరిచయం చేసింది. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు మీరు ఏదో అన్నారు కదా, నేను దేవునికి వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం నిలబెట్టుకుంటున్నాను, ఇదిగో సమూయేలు అని పేరు పెట్టాము అని అనగానే ఎవ్వరు చెప్పకుండా నా పిల్లోడు అక్కడ ఏం చేశాడంటే చెప్పండి, యెహోవాకు వాడు అక్కడనే మొరొక్కెను. హీ వర్షిప్డ్ ద లార్డ్. ఇక వాళ్ళ తల్లి యొక్క సాక్రిఫైస్ని మనం చూస్తే స్నేహితులారు 3వ అధ్యాయం 19-20 వచనాలు సమూయేలు గ్రంథం. ఆవిడ చేసినందుకు ప్రతిఫలం చూడండి. యోబు యొక్క తీర్మానానికి ప్రతిఫలం రెట్టింపు ఆశీర్వాదాలు ముగింపులో. చెప్పండి, ఈ యొక్క దానియేలు యొక్క అండ్ టీమ్ యొక్క తీర్మానము వారి ముఖాలు వెలుగే కాకుండా ఆ దేశంలో మిగిలిన యవనస్తులందరికన్నా హయ్యర్ పొజిషన్లో దేవుడు వారిని హానర్ చేశాడు. అండ్ మూడోది ఎవరు అంటే చెప్పండి, హన్నా. ఆమె యొక్క తీర్మానము తన కుమారుడిని అక్కడ ఉన్నటువంటి సొసైటీ అంతటికి ఆశీర్వాదకరంగా మార్చేసింది. ఒకసారి చదవండి, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. ఒకటి చూడండి, ఎంత ఫేమస్ అయిపోయాడంటే అతడు ఏం చెబుతున్నాడు అది నెరవేరిపోతుంది, ఏది తప్పిపోలేదు. అతని యొక్క పేరు రెప్యుటేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికంట, ఫ్రమ్ అదర్ సైడ్ టు చెప్పండి, వన్ సైడ్ టు అనదర్ సైడ్, ఇక్కడి నుంచి అక్కడ వరకు తన పేరంతా విస్తరించేసిందంట. ఇక ఉదయకాల సమయంలో ఈ సంవత్సరం మంచి తీర్మానం తీసుకుందాం. అది ఎమోషనల్గా కాకుండా అది స్ట్రాంగ్గా, స్టేబుల్గా అండ్ దేవుని కూడా అడుగుదాం. అందుకని ఒక్కసారి మనమందరం లేచి నిలబడి ప్రభుతో మాట చెప్తాం. బీ సీరియస్. స్నేహితులరా, కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి మీరైనా నేనైనా, చాలా కష్టం ఇప్పుడు బోధించిన ప్రకారం ఉండాలి అంటే. యథార్థంగా ఉండటం, నీతిగా నిజాయితీగా ఉండటం, మన నైతిక విలువలు, మన ఆధ్యాత్మిక విలువలు ప్రాథమిక పాఠం ఏంటో చెప్పండి. అబద్ధము ఆడకూడదు. ఎలా పడితే అలాగ అబద్ధాలు ఆడేస్తున్నాం, మేనేజ్ చేసేస్తున్నాం. చెప్పండి, కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట ప్రభుతో చెప్పండి, ఒక చిన్న మాట ప్రభుతో చెప్పండి. ప్రభువా, నువ్వు యథార్థవంతుడివి నాయనా, నేను కూడా అలాగే. మీరు సత్యవంతులు నాయనా, నేను కూడా నిన్ను ఆరాధించేటప్పుడు, నిన్ను పూజించేటప్పుడు, నిన్ను వెంబడించేటప్పుడు, నిన్ను సేవించేటప్పుడు ఆ సత్యవంతులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. ప్రభువా, నేను తీసుకుంటున్న తీర్మానం నిలబడ్డం అయితే కష్టమే ఇప్పుడున్నటి దినాల్లో, కానీ ఆశపడితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నారు కదా నాయన. పరిశుద్ధాత్మదేవ చెప్పండి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి తండ్రి. ప్రభా నాయన, ఒక్క అబద్ధం కూడా ఆడకుండా అంత యథార్థంగా ఉండటానికి నాయన, తత్ఫలితంగా యోబులాగా రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోవటానికి, దానియేలులాగా తండ్రి నాయన మమ్మల్ని మేము తండ్రి అపవిత్రపరచుకోకుండా ప్రభు నాయన
మేము రాజీ పడకుండా ఎక్కడ ఎలా ఉండాలో ప్రభా, ఏది కీడో ఏది మేడో, ఏది చేదో ఏది తీపో, ఏది మంచో ఏదో చెడో ప్రభు, నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత వాక్యం విన్న తర్వాత మాకు తెలియకపోతే ఎలా నాయన, వాటిని గుర్తుపట్టి దాని ప్రకారమే ఉండగలిగేటట్లు ప్రభా, సారవంతమైనటువంటి భూమి అన్నారు ఇందాక యెషయా గ్రంథం ఆ యొక్క అధ్యాయంలో ప్రభునైనా. ఆ సారవంతమైన భూమి సంఘం అని అంటున్నారు, ఫెర్టిలైజ్డ్ ల్యాండ్ నాయన ప్రభునైనా. ఎక్కడైతే ప్రభా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది, మానకుండా చర్చికి రావడానికి చెప్పండి ప్రభా, మానకుండా అంటుకట్టబడి నీతో నీ సంఘముతో ప్రభునైనా తండ్రి, తగిన కాలములో ప్రభునైనా ఫలమిచ్చే చెట్టులాగా ప్రభునైనా అయ్యా ఆ ఎక్స్ట్రా కేర్లోకి రావటానికి నైనా నీ యొక్క సన్నిధిని ప్రభు, ఈ ఫెలోషిప్ని విడిచిపెట్టకుండా నాకు సహాయం చేయండి తండ్రి నైనా. అందుకనే మనమందరం కలిసి నిజంగా చెప్దాం, ఆ ఒక్క పల్లవి వీలైతే ఏదైనా ఒక చరణం పాడదాం, ప్రేమించేదన్ అధికముగా ప్రియ స్నేహితులు. దాని తర్వాత మనం బలలోనికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం.